దేవుని వాక్యం చూసుకుందాం. అపోస్తుల కార్యములు 8వ అధ్యాయము 26 నుంచి 28 వరకు మైక్లో ఎవరైనా చదివిన సహాయం చేయండి. ప్రభువు దూత, నీవు లేచి దక్షిణముగా వెళ్ళి యెరూషలేము నుండి గాజాకు పోవు అరణ్య మార్గమును కలుసుకోమని ఫిలిప్పుతో చెప్పగా అతడు లేచి వెళ్ళెను. అప్పుడు ఇథియోపియుల రాణి అయిన కందాకే క్రింద మంత్రి అయి ఆమె యొక్క ధనాగారం అంతటి మీదనున్న ఐథియోపియుడైన నపుంసకుడును ఆరాధించుటకు యెరూషలేమునకు వచ్చిండెను. అతడు తిరిగి వెళ్ళుచు తన రథం మీద కూర్చుండి ప్రవక్త అయిన యెషయా గ్రంథము చదువుచుండెను. ఇక్కడ మనం గమనించినట్లయితే మరి ఆ కాలములో అపోస్తలులు మరి పరిచర్యలో భాగంగా మరి అనేక శ్రమల గుండా వాళ్ళు వెళుతున్న ఆ పరిస్థితుల్లో కూడా మరి మనము అనేక మంది వారి యొక్క పరిచర్యలో భాగంగా ఇక్కడ ఫిలిప్పుతో సహా 7గురిని పరిచర్య కొరకు నియమించుకున్నట్లుగా మనకు ముందు లేఖనాల్లో మనకు అర్థమవుతుంది. ఎందుకంటే మరి ఆ దినాల్లో కూడా శిష్యుల సంఖ్య విస్తరిస్తున్న ఆ దినాల్లో కొంతమంది అనుకుంటున్నారు, విధరాండ్రని చిన్న చూపి చూస్తున్నారు, మరి మాకు ఆహారం పెట్టడానికి మనకు సరైన సమయానికి మాకు ఇవ్వట్లేదు అని వీళ్ళందరూ కూడా అపోస్తలుగా ఉంటున్న పేతురు, యోహాను, యాకోబు వీళ్ళ మీద ఆ దినాల్లో వాళ్ళు కొంచెం కోపంగా మాట్లాడుతున్న ఆ సమయంలో మరి ఈ పేతురు గారు ఈ అపోస్తలు వాళ్ళు ఏమనుకున్నారంటే, మేము దేవుని వాక్యము బోధించడం మానేసి మీకు ఆహారం వడ్డించటం అది మా పని కాదు, కావాలని పరిచర్య కొరకు ఆ దినాల్లో 7గురు యోగ్యమైన వారిని ఆ దినాల్లో ఏర్పరచుకున్నారు. వారందరూ దేని కొరకు ఏర్పరచుకున్నారంటే పరిచర్య చేయటానికి. దేని కొరకు? పరిచర్య చేయటానికి. మనము చదువుకున్న వాక్య భాగంలో ఫిలిప్పుని గురించి మనం చదువుకున్నాం. వాళ్ళలో ఫిలిప్పు కూడా ఒకడు ఉన్నాడు కదా. మరి ఫిలిప్పు కూడా పరిచర్య నిమిత్తమే తను కూడా ఎంపిక చేయబడిన వ్యక్తి. మనం అనుకోవచ్చు, పరిచర్య చేసిన వ్యక్తి ఎలాగూ గొప్ప సువార్తికుడు అయ్యాడు. అంత మాత్రమే కాదు, ఒక మంత్రి గారికి దగ్గరకు వెళ్ళి, ఏ మంత్రి? ఫైనాన్స్ మినిస్టర్ అనుకోండి, ఆయన ఫైనాన్స్ మినిస్టర్ కదా. మరి అలాంటి గొప్ప మంత్రి దగ్గరికి వెళ్ళి వెళ్ళు అనగానే ఏమాత్రం ఆలస్యం చేయకోకుండా మంత్రి గారికి కూడా సువార్తను ప్రకటించడానికి అంత త్వరగా సిద్ధపడిన వ్యక్తి ఎవరు అంటే పరిచర్య చేయటానికి వచ్చిన వ్యక్తి. కొన్నిసార్లు మనం అనుకోవచ్చు, ఏమండి మేము మాకున్న పరిచర్య చేస్తున్నాము దేవుని మందిరంలో, మరి మమ్మల్ని కూడా దేవుడు వాడుకుంటాడంటే తప్పకుండా వాడుకుంటాడు. ఎందుకంటే ఈ రోజున మనకున్న ఆసక్తిని బట్టి దేవుడు చేస్తాడు. మనలో ఉన్న ఆసక్తిని బట్టి నాకెందుకులే, నేను ఎప్పుడు కూడా ఈ కుర్చీలు వేసుకుంటాలే అంటే మన జీవితం అలాగే ఉండిపోతుంది. నేను ఎప్పుడు కూడా ఇలాగే శుభ్రం చేసుకుంటానంటే కాదు. అక్కడ ప్రతి ఒక్కరిని కూడా బైబిల్లో స్త్రీలను సహితము దేవుడు వాడుకున్నట్టుగా మనకు తెలుసు. ఇంకా మనకు గమనించినట్లయితే ఈ ఫిలిప్పు గారికి 4 కుమార్తెలు ఉన్నారంట. ఎంతమంది? 4 కుమార్తెలు కూడా ప్రవచించు వరం కలిగి వాళ్ళ వివాహాలు కూడా చేసుకోకుండా కన్నికలుగానే ఉండి దేవుని యొక్క పరిచర్యలో వాళ్ళు ప్రవచించు కృపావరం కలిగిన కుమార్తెలుగా మరి ఫిలిప్పు గారు ఉన్నారు. అంటే చూడండి, ఈ ఫిలిప్పు యొక్క మరి కుటుంబంలో మనం చూస్తే దేవుడు నిజంగా ఒక పరిచర్యకు నియమింపబడిన వ్యక్తిని దేవుడు ఎలాగో వాడుకున్నాడో, అలాగే ఈ రోజున పరిచర్యలో మందిరములో మనకు అప్పగించబడిన ఏ చిన్న పరిచర్య ఇచ్చినా దానిలో గనక మనం నమ్మకంగా ఉంటే దేవుడు తప్పకోకుండా మనల్ని కూడా దేవుని యొక్క రాజ్యంలో ప్రకటించే వారిగా దేవుడు కూడా వాడుకుంటాడు. అవును, ఎందుకంటే నమ్ముట నీ వల్ల అయితే నమ్మువానికి సమస్తము సహజం. మేము ఎక్కడ చెప్తాంలేండి, మా వల్ల ఎక్కడ వద్దులండి, నలుగురిలో ఉండి మాట్లాడటమే మాకు రాదండి, నోటో మాటే మాకు బయటికి రాదండి అనుకోవచ్చు. నిజమే నిజమే చాలామంది కూడా అలాగే అనుకుంటారు. మోషే కూడా అలాగే అన్నాడు, అయ్యా నాకన్నా కొంచెం బాగా మాట్లాడగలిగిన వ్యక్తిని ఎవరు? మా అన్నయ్య ఉన్నాడు కదా అయ్యా అంటాడు. ఓరబ్బాయి, నీ సంగతి నాకు తెలుసు, మీ అన్నయ్య సంగతి కూడా నాకు తెలుసు.
నేను నిన్ను ఏర్పరచుకున్నాను, నువ్వు నాకు కావాలని దేవుడు మోషేని ఏర్పరచుకుని మరి కొన్ని లక్షల మంది ప్రజలను నడిపించడానికి మోషే దేవుడు వాడుకోలేదా? ఎక్కడి నుంచి వచ్చాడు? గొర్రెలు కాయచుండగా ఆ గొర్రెలు కాసే పనిలో నుండి దేవుడు అతను ఏం చేశాడు తెలుసా? తన ప్రజలైన ఇశ్రాయేలు ప్రజలను వాగ్దాన దేశము నడిపించడానికి అనేక శ్రమల గుండా అనేక మంది సణిగేవారున్నా అనేక రకాలుగా వ్యతిరేకంగా మాట్లాడేవాళ్ళ ఉన్న వారి మధ్యగా నడిపించడానికి ఆ దినమందు మోషేను వాడుకున్నట్టుగా దేవుడు ఎవరినైనా వాడుకోగలగడం. అవసరమైతే దేవుడు కాకిని వాడుకున్నాడు ఏలే కాలంలో కదా, నిజమే. ఒక సందర్భంలో గాడితో కూడా మాట్లాడిచ్చాడు. అంటే సృష్టిలో దేవుడు ఎవరినైనా వాడుకోగలడు. కానీ వారిలో ఉండవలసింది ఏంటి తెలుసా? ఆసక్తి ఉండాలి. ఏముండాలి వాళ్ళలో? ఆసక్తి అనేది ఉండాలి. అందుకని దేవుని యొక్క బిడ్డలుగా మనము ముందుకు సాగాలంటే మేము పరిచర్లో ఉంటున్నామో, మేము దేవుని మందిరానికి వస్తున్నాం అనుకుంటాం కాదు. కానీ దేవుడు ఎలాంటి వ్యక్తినైనా వాడుకుంటానికి ఆయన ఎప్పుడు కూడా ఆయనకి ఇష్టమే. కానీ మనమే కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే ఆసక్తి చూపించుకోకుండా మా వల్లనే అవుతుందిలేండి. మీకు సందర్భం చాలా చెప్పాను. ఒకసారి నడుము కూడా లేవలేని వ్యక్తిలో బాపట్లలో శ్రీదేవి అనే ఒక సహోదరి, ఆమె బెడ్ రిడెన్గా ఉంటూ కూడా అనేక మందికి సువార్త ప్రకటించేది. ఫ్లాట్ రిక్షాలో వెళ్ళి హాస్పిటల్ ముందు కానీ అలాగే కొన్ని మరి కాలేజెస్ ముందుకు వెళ్ళి కానీ ఆమెకున్న ఆ పరిస్థితిలో కూడా యేసు ప్రభువును సువార్త ప్రకటించి కొన్ని వందల మందికి సువార్త ప్రకటించి సేవకులను తయారు చేసిందంటే నాకు అనిపిస్తుంది కొన్నిసార్లు ఒక వ్యక్తిలో దేవుని కొరకు బ్రతకాలనుకుంటే దేవుడు ఎవరినైనా వాడుకుంటాడు, నిజమే. కానీ మనలో ఉండవలసింది ఏంటంటే నా వల్ల కాదులే, నేనేం చేయలేనే. మనం ఎప్పుడు కూడా మనము ఇప్పుడు అలాగూ వెనక్కి లాగకూడదు. ఎందుకంటే నీవు ఒక అడుగేస్తే దేవుడు నీకోసం ఏదైనా చేయటానికి ఆయన ఇష్టపడతాడు. మరి ఎర్ర సముద్రం దగ్గర అక్కడ ఆగిపోతే వాళ్ళు దాటగలిగేవాళ్ళ? ఒకటి, దేవుడిచ్చిన వాగ్దానాన్ని బట్టి, దేవుడిచ్చిన నడిపింపును బట్టి మనం ఎప్పుడూ కూడా ఆగిపోక ముందుకు సాగిపోతే దేవుడు తప్పకోకుండా మనకున్న విశ్వాస పరిమాణాన్ని చొప్పున బట్టి మనం వాడుకుంటాడు. అవును, మనకున్న ఆత్మ నడిపింపులో నువ్వు ఎప్పుడైతే దేవుని కొరకు వెళ్ళాలని నువ్వు ఫిలిప్పు వలె నువ్వు ఎప్పుడైతే సిద్ధపడతావో దేవుడు తప్పకోకుండా వారిని వాడుకుంటాడు. ఇక్కడ మనం గమనించినట్లయితే 7 ఏర్పరచుకున్నాడు. మీరు అపోస్తుల కార్యంలో 6వ అధ్యాయంలోకి ఒకసారి వస్తే అక్కడ ఒక మాట రాయబడింది. 3వ వచనం నుంచి 4వ వచనం కూడా చదువుదాం. అక్కడ కాబట్టి సహోదరులారా, చూడండి అక్కడ, కాబట్టి సహోదరులారా ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొని జ్ఞానముతోనూ నిండుకొని మంచి పేరు పొందిన 7 మనుషులను మీలో ఏర్పరచుకున్నాడు. మేము వారిని ఈ పనికి నియమింతుము. అయితే మేము ప్రార్థన యందును వాక్య పరిచర్య యందును ఎడతెగక యుందుమని చెప్పిరి. ఆ దినములలో శిష్యుల సంఖ్య విస్తరిస్తున్న ఆ కాలములో వాళ్ళు అక్కడ కొంతమంది సహోదరుల్లో మీలో కొంత మంచి పేరున్న వాళ్ళని ఏర్పరచుకోండి. ఎలాగుండాలంటే వాళ్ళు మీలో మంచి పేరు పొందిన 7 అంటే వాళ్ళలో గుణగణాలు ఎలా ఉండాలంటున్నారు అక్కడ? ఆత్మతోనూ, మొదటిది ఏంటిది? ఆత్మతోనూ, రెండోది జ్ఞానంతోనూ, ఇంకోటి మంచి పేరు. 3 గుణాలు ఉండాలి అక్కడ. ఏంటిది? ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొని మంచి పేరు. అంటే ఒక వ్యక్తి దేవుని ఆత్మ నడిపింపులో ఉన్న వ్యక్తి అయితేనే దాన్ని ఫాలో అవ్వగలుగుతాడు. ఎవరు పడితే వాళ్ళు దేవుని పరిచర్యలో నిలబడలేరు. ఎందుకంటే చిన్న మనసు వచ్చేస్తుంది. దేవుని ఆత్మ ఒక వ్యక్తిలో ఉందనుకోండి, దేవుని ఆత్మ ఉన్నప్పుడు ఆ వ్యక్తిలో ఏముంటుంది తెలుసా? ప్రేమ ఉంటుంది, సంతోషం ఉంటుంది, సమాధానం ఉంటుంది, ఇంకేముంటుంది? మంచితనం ఉంటుంది, దీర్ఘశాంతం ఉంటుంది, ఆశానిగ్రహంతో దయాళత్వం ఉంటుంది. అంటే ఇవన్నీ కూడా ఆత్మఫలము అని అంటారు కదా. అలాగే ఒక దేవుని ఆత్మచేత నింపబడిన ఒక వ్యక్తిలో ఉన్న గుణగణాలు ఏం చేస్తాయంటే చిన్నదానికి కన్నదానికి కూడా ఇసుక్కోరు. అలాగే మాట్లాడేటప్పుడు కూడా అటు కూర్చో డామ్ డుమ్ డిస్కాండ్రో ఏముంటుంది వాళ్ళు? ప్రేమతో మాట్లాడతారు. ఎందుకంటే ప్రేమే అన్నిటిని ఏం చేస్తుంది? జయిస్తుంది. మనం కరిసినంత మాత్రాన ఎవడు మారడు.
ఈ రోజున మన జీవితాల్లో కూడా మనము ప్రభు ఆయన చూపిన మార్గంలో మనము వెళ్ళటం ఉండటానికి ప్రయత్నం చేయాలి. ఎందుకు? మనం మనుషులమే కాబట్టి కొన్నిసార్లు ఓపిక నశించిపోతుంది. చిన్నపిల్లలు కొన్నిసార్లు మాట వినకపోతే టీచర్లు వాళ్ళని కొడతారు. ఎందుకు కొడతారు? వాళ్ళు ఒకసారి చెప్పి చూస్తారు, 2 సార్లు చెప్పి చూస్తారు, ఈడేటి మాట వినడని చెప్పేసి ఆడికి ఇక బెల్ట్ తీస్తారు ఆడికి. అట్లాగే కొన్నిసార్లు మనము కూడా ఓర్పును సహించిపోతున్నట్టుగా ఉంటుంది. కానీ దేవుని యొక్క మనసు ఎలాంటిదంటే నిజంగా ఆయన ఎంత దీర్ఘశాంతం కలిగి ఉందంటే కొన్నిసార్లు మనం చేసే పనులు బట్టి, మనం నడిచే విధానం బట్టి, కానీ మనం జీవించే పరిస్థితులను బట్టి చూస్తే అసలు మనం ఇప్పుడు దాకా బతుకుంటానికి కూడా యోగ్యులం కాదేమో అనిపిస్తున్నాడు. ఎందుకు దేవుడు మనల్ని ప్రేమించి మనకి ఎన్ని అవకాశాలు ఇస్తున్నాడు, ఎన్ని తరుణాలు దేవుడు ఇస్తున్నాడు అంటే దేవుని యొక్క దీర్ఘశాంతము అంత గొప్పది. దేవుడు మన ఎడలో ఉన్న ఆయన ప్రణాళిక అంత గొప్పది. ఒక్కొక్క వ్యక్తిని చూసినప్పుడు దేవుడు వీళ్ళని ఎందుకు అసలు కాపాడుతున్నాడు అనిపిస్తుంది. కొన్నిసార్లు మనకు అనిపిస్తూ ఉంటుంది. సోషల్ మీడియాలో కొంతమంది యేసు ప్రభువును కానీ యేసు ప్రభు పరిచర్లు కానీ వీళ్ళు గొర్రెలండి వాళ్ళండి వీళ్ళని కొంచెం వ్యతిరేకంగా తక్కువ చేసి ప్రార్థనల్ని కించపరిచినట్లుగా మాట్లాడుతూ ఇలా మాట్లాడుతున్నప్పుడు అనిపిస్తూ ఉంటుంది, ప్రభా నీకున్న ఓర్పు నీకున్న దీర్ఘశాంతం ఎవడకుండదేమో ప్రభా అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే మనుషులుగా మనకే కొన్నిసార్లు ఇలాగో మాట్లాడుతున్నారేంటి అని అనిపిస్తుందేమో, కానీ దేవుని యొక్క దీర్ఘశాంతము దేవుని యొక్క ప్రేమ కొన్నిసార్లు మన ఊహకు అందదన్న. ఎగ్జాంపుల్ చెప్పాలంటే సౌలు లాంటి వ్యక్తిని కూడా దేవుడు ఏం చేశాడు తెలుసా? తన పరిచర్య కొరకు అయినా వాడుకున్నాడు. ఎలాంటి వ్యక్తి అయినా దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేసుకుంటున్న వాళ్ళని వెళ్ళి వాళ్ళ ఇష్టానుసారంగా చిత్రహింసలు పెట్టి వాళ్ళు వీడ్చికి వెళ్ళిపోయి వాళ్ళని నానా తిప్పలు పెడుతున్న ఆ వ్యక్తిని కూడా దేవుడు ఏం చేశాడు తెలుసా? నిజంగా ఆయన తలుచుకుంటే ఏదైనా చేయగలడు, కానీ అలా చేయలేదని. ఆయన ప్రేమ, ఆయన గొప్ప దీర్ఘశాంతం ఏం చేసింది తెలుసా? ఆయన యొక్క హృదయాన్ని మార్చేసింది, ఆయన స్వభావాన్ని మార్చేసింది. కొన్నిసార్లు అనిపిస్తూ ఉంటుంది, 3 రోజుల్లో సౌలు యొక్క జీవితము ఎంత మార్పు చెందిందా అనిపిస్తే నాకు కొన్నిసార్లు ప్రభా నువ్వు పట్టుకుంటే ఎట్టంటోడనే మారిపోతాడేమో అనిపిస్తుంది కొన్నిసార్లు. అవునండి, ఎందుకంటే మనం ఎన్ని తిప్పలు పడతామో కొన్నిసార్లు ఒక వ్యక్తి మారాలంటే కుటుంబాల్లో ఉన్న పరిస్థితులను బట్టి బిడ్డలు మారకపోతే తల్లిదండ్రులు కుంగిపోతూ ఉంటారు, భర్తలు మారకపోయినా కొన్నిసార్లు కుంగిపోతూ ఉంటారు, భార్య ప్రవర్తనలో మార్పు రాకపోయినా కొన్నిసార్లు కుమిలిపోతూ ఉంటారు. కానీ ఒకటి, దేవుడు ఒక వ్యక్తిని పట్టుకుంటే వాళ్ళకేమి పెద్ద రోజులు పట్టవండి. దేవుడు ఒక వ్యక్తిని దర్శిస్తే ఆ వ్యక్తిలో దేవుడు ఇచ్చే మార్పు కొన్నిసార్లు మన ఊహకే అందదండి. అవును, మరి సౌలు లాంటి వ్యక్తిని కూడా దేవుడు మార్చుకుని ఆయన పరిచర్యకు వాడుకోలేదా? దేవుడు ఎవరినైనా వాడుకోగలిగిన దేవుడు అండి. ఇక్కడ మనం గమనించినట్లయితే ఆ దినమందు పరిచర్య నిమిత్తమే దేవుడు ఇక్కడ ఈ 7గురిని మంచి గుణగణములు కలిగిన వాళ్ళు, ఒక అలాంటి గుణాలు అవి ఆత్మతోనూ అన్నాడు. ఏమన్నాడు అక్కడ? ఆత్మతో జ్ఞానముతోనూ మంచి పేరు పొందిన 7గురు. అంటే జ్ఞానము కలిగిన వారుగా ఉండాలా, ఆత్మ నడిపింపు కలిగిన వారుగా ఉండాలా. అంత మాత్రమే కాదండి, ఒక పని చేయాలంటే వాడికి ఒక మంచి పేరు ఉండాలా. ఏముండాలా? మంచి పేరు ఉండాలా. మీకు తెలుసు, పత్రికల్లో కూడా రాశాడు, ఒక వ్యక్తి అధ్యక్షుడిగా ఉండాలంటే వాడు ఎలాంటి గుణగణగలాలు ఉండాలో అన్నీ రాశాడు. అందుకని మనము ఎంపిక చేసుకునే వారిలో కూడా మళ్ళీ వాళ్ళని ఎంపిక చేసి వీళ్ళని ఎంపిక చేసుకొని వాళ్ళకి అప్పచెప్తే వాళ్ళలో తేలిన వాళ్ళు ఎంతమంది? 7గురు. మీ 7గురులో కూడా మనకి నాకు తెలిసినంతవరకు 2 పేర్లు కొంచెం స్పష్టంగా గట్టిగా వినపడతాయి బైబిల్లో. ఎవరు వాళ్ళు? ఒక వ్యక్తి స్టెఫను, రెండో వ్యక్తి ఫిలిప్. 3 మిగతా వాళ్ళ గురించి తక్కువగా మనము అంతగా వాళ్ళ గురించి మనం వినం. ఎందుకంటే ఒకవేళ వాళ్ళంత ప్రత్యేకంగా దేవుని కొరకు అంతవరకు వాడబడలేదేమో. ఎందుకంటే దేవుని యొక్క చిత్తంలో కొన్నిసార్లు మందిరానికి చాలామంది రావచ్చేమో, కానీ అందరూ కూడా దేవుని యొక్క పరిచర్లో ఉంటారంటున్నారా? అందరూ అంతవరకు నమ్మకంగా ఉండగలుగుతారంటారా? ఎందుకంటే ఈ మార్గాన్ని ఇరుకు మార్గంతో పోల్చారు. ఈ ఇరుకు మార్గంలో చాలామంది కూడా అంతవరకు నిలబడలేరు. పరిస్థితులు బట్టి కొన్నిసార్లు లోకంలో కలిసిపోతూ దేవునికి చిత్తంలో ఉండవలసిన వాళ్ళు సహితము కూడా దేవునికి మరి ఇష్టము లేని పనులు చేస్తూ అనేక మంది వెనక్కి జారిపోయిన పరిస్థితులు కూడా చాలామంది ఉంటూ ఉంటారు. ఈ 7గురిలో ఒక వ్యక్తి ఎవరో? స్టెఫను. ఈ స్టెఫను
మరి తన జీవితంలో ఆత్మతో నింపబడిన వ్యక్తిగా ఉన్నా తను ఎక్కువ కాలం బ్రతకలేదు. అన్యాయంగా తన్నే ఎదిరించి రాళ్లతో కొట్టి చంపివేయబడ్డాడు. అప్పుడు ప్రధానమైన సాక్ష్యంగా ఉన్న వ్యక్తి ఎవరంటే సౌలు. నిజమే, మరి స్టెఫన్ జీవితం ముగించబడింది. మరి ఇలాంటి పరిస్థితుల్లో అక్కడ వీళ్ళు దేవుని కొరకు ఎలా వాడబడాలి అంటే, ఆ కాలంలో ఉన్న పరిస్థితులను బట్టి ఎలా ఉందంటే అనేక మంది కూడా మరి పరిస్థితులను బట్టి చెదిరిపోయినట్లుగా మనం అక్కడ చూస్తాం. నిజమే, ఎప్పుడైతే వీళ్ళు అక్కడికి నుంచి అనేక మంది వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. అలాంటి పరిస్థితుల్లో ఈ అపోస్తులు వాళ్ళు నిలబెట్టి వాళ్ళ మీద చేతులుంచి వాళ్ళ కోసం ప్రార్థన చేశారు. మరి ఎప్పుడైతే ఇలాగో ప్రార్థన చేసినారో దేవుని పరిచయం కొరకు వాళ్ళు నిలబడుతున్నారు. రండి మళ్ళా అపోస్తుల కార్యంలో 8వ అధ్యాయంలోకి మనం ఇప్పుడు వెళ్దాం. అక్కడ ఆ దినాల్లో కూడా వాళ్ళు ఎప్పుడైతే చేతులుంచటం వలన పరిశుద్ధాత్మను పొందినట్టుగా కూడా మనం చూస్తాం. అక్కడ 17-18 వచనాలు ఒకసారి చదువుతున్నాను. అప్పుడు పేతురును యోహాను వారి మీద చేతులుంచగా పరిశుద్ధాత్మను పొందిరి. వారు ఏమవుతారు? పరిశుద్ధాత్మను పొందుకున్నారు. అపోస్తులు చేతులుంచుట వలన, అది అపోస్తులు చేతులుంచటం వలన పరిశుద్ధాత్మ అనుగ్రహింపబడినని సీమోను చూచి. చాలు, ఇక్కడ అపోస్తులు చేతులుంచడం వలన వాళ్ళు జరిగింది ఏంటంటే వాళ్ళకి పరిశుద్ధాత్మను పొందుకున్నట్లుగా ఆ దినాల్లో అనేక మంది కూడా చూశారు. నిజమే, ఎందుకంటే ఒక వ్యక్తిలో ఉన్న పరిశుద్ధాత్మ అనుభవం ఏం చేస్తుందంటే అతనిలో పాపమును గురించి నీతిని గురించి కూడా ఒప్పింపచేసే ఆత్మనిస్తుంది. ఏం చేస్తుంది? పరిశుద్ధాత్మ ఒక వ్యక్తిలో ఆయన నింపబడినప్పుడు కానీ ఆయన దర్శించినప్పుడు కానీ మొదటగా జరిగేది ఏంటి తెలుసా? పాపమును గుర్చియు నీతిని గుర్చియు ఒప్పింప చేయగలిగిన పశ్చాత్తాపాత్మ దేవుడిస్తాడు. మీరు సౌలు విషయంలో చూసుకోండి. దేవుడు ఆ దినమందు దమస్క మార్గంలో ఆయన దర్శించిన తర్వాత ఆ పరిశుద్ధాత్ముడు గొప్ప వెలుగుతో ఆయన దర్శించిన తర్వాత జరిగింది ఏంటి తెలుసా? 3 దినములు తను ఉపవాసం ఉండి పశ్చాత్తాపడుతూ ప్రార్థన చేశాడు. 3 దినములు తను ఉపవాసం ఉండి కన్నీటితో ఒక ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఆ వెలుగును చూసినప్పుడు తన కళ్ళు కూడా కనపడకుండా గురిడివాళ్ళగా అయిపోయి పశ్చాత్తాపంతోనే 3 దినాలు తను దేవుని సన్నిధిలో తన హృదయాన్ని కుమ్మరించుకున్నాడు. జరిగిన మార్పేంటో తెలుసా? అతని కళ్ళ నుండి పొరలు రాలేను అని ఉంది వాక్యంలో. ఏముంది అక్కడ? 18వ వచనం 9-18 నుండి చూడండి. అప్పుడే అతని కన్నుల నుండి పొరల వంటివి రాలగా దృష్టి కలిగి లేచి బాప్తిస్మం పొందిని తరువాత ఆహారము పుచ్చుకొనెను. ఈ 3 దినముల్లో జరిగిన కార్యం ఏంటో తెలుసా? పరిశుద్ధాత్ముడు దర్శించినప్పుడు కళ్ళలో ఉన్న పొరలు రాలిపోయినాయంట. పొరలు అంటే ఏంటి ఉన్నారు? కొంతమందిని పైనుంచి కింద దాకా నువ్వెంత, నీ బతికెంత అన్నట్టుగా ఎగాదెగ చూస్తూ కొంతమందిని అలాగ మాట్లాడే మనుషులు ఉంటారు. ఎందుకంటే కొంచెం రూపాయి రాగానే రూపాయి మాటలు మాట్లాడే నైజము మానవ బుద్ధిలో ఉంది కొంత. నిజమే, ఎందుకంటే కొంత స్థితిమంతులైన తర్వాత కొంత మనుషుల్లో అహం అనేది వస్తుంది. కొంచెం దేవుడు కృప చూపించి కొంచెం ఎర్ర రంగు ఇచ్చాడు అనుకోండి, ఇక నల్లోళ్ళు ఏంటో వాళ్ళు మనుషులు కాదన్నట్టుగా చూస్తారు కొంతమంది. అసలుకి ఇక మేమే దేవదూతలం అన్నట్టుగా, ఇక మా రంగే పరలోకం నుంచి చూపడిన రంగులాగా కొంచెం మరి ఇలాంటి మరి పరిస్థితులు ఎందుకనో మనుషుల్లో కొంచెం ఉంటుంది. కొంచెం భర్త బాగా చూసుకునే వ్యక్తి అయ్యుండి ప్రేమగా చూసుకుంటూ చక్కగా అప్పుడప్పుడు డీమార్ట్కి, రిలయన్స్ మార్ట్కి కొంచెం అప్పుడప్పుడు కొంచెం బండి మీద తీసుకెళ్తామంటే అసలు వాళ్ళ భూమి మీద నడవరేక. అంటే కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే మనుషుల్లో వాళ్ళకి ఏదో ఇక మేము అన్నట్టుగా మనుషుల్లో తెలియకోకుండానే ఒకలాంటి అహం, ఎదుటి వాళ్ళేమో చిన్న చూపు చూసే మనస్తత్వాలు మనిషిలో కొంచెం కనపడతా ఉంటాయి అప్పుడప్పుడు. ఇవన్నీ కూడా నిజమే. ఒకప్పుడు మన జీవితాల్లో అలాంటి స్వభావాలు కలిగి ఉన్నా దేవుని ఆత్మ నిన్ను దర్శించినప్పుడు నువ్వు అన్ని విషయాల్లో కూడా తగ్గించుకునే మనసే కలిగి ఉంటావు. హల్లెలూయా. ఏ మనసు కలిగి ఉండాలి మనం? ఎందుకు మనం తగ్గింపు కలిగి ఉండాలా చెప్పండి? ప్రభువే మన కొరకు ఆయన తగ్గించుకున్నారు. కారణం ఏంటి? ఆయన లోకరక్షకుడు అయ్యుండి దేవుని కుమారుడు అయ్యండి మనల కొరకు ఆయన దరిద్రుడిగా ఆయన లోకానికి ఎందుకు రావాల్సి వచ్చిందంటే మనము కూడా మన స్వభావాన్ని మార్చుకోవాలి. ఆయన ధనవంతుడు అయ్యుండి మన కొరకు దరిద్రుడిగా వచ్చాడు. ఆయన భూమియు సంపూర్ణత కూడా దేవునివే.
అన్ని కలిగి ఉండి కూడా ఆయన ఒక నోటి మాటతో సమస్తాన్ని సృష్టించిన సృష్టికర్త ఉండి కూడా ఎందుకు అంతగా ఆయన విధేయత చూపించాడు? ఎంతమంది హేళనగా మాట్లాడారు, ఎంతమంది ఆయన పిడిగుద్దులు గుద్దారు, ఎంతమంది ముఖాన ఉమ్ము వేశారు, ఆయన్ని శోధించి మాట్లాడారు, ఆయనలో తప్పులు ఇచ్చుకునేటట్టుగా చూసేవారు. ఆయన చుట్టూతో కూడా అలాంటి సమాజం ఎంతోమంది ఉన్నా అంతవరకు ఆయన అందరినీ కూడా ప్రేమించాడు. ఆ మనస్సు కొన్నిసార్లు మనము పరిశుద్ధాత్మ అనుభవం పొందిన ఆ వ్యక్తిలో నిజంగా అన్ని విషయాల్లో కూడా చచ్చిపోతాడు. అంటే కోపం చచ్చిపోద్ది, స్వార్థం చచ్చిపోద్ది, నేను అనేది చచ్చిపోద్ది. మా వాళ్ళంటే ఏమనుకున్నా కులం కానీ రూపాయి కానీ ఇవన్నీ కూడా కొన్నిసార్లు అవన్నీ కూడా ఏలుబడి చేయవు. ఎప్పుడు ఒక వ్యక్తిని దేవుని ఆత్మ దర్శించినప్పుడు, అర్థమైందా? తన్ను తను చూపించుకోవాలని కానీ తన్ను కానీ ఏదో గొప్పగా చెప్పుకోవాలని కానీ అసలు మేమంటే ఏమనుకున్నాం అన్నట్టుగా కానీ ఎప్పుడు కూడా అలాంటివి ఉండకూడదు. ఎందుకంటే ఐ అనేది మనిషిలో చచ్చిపోవాలి. ఐ అంటే నేను, మనిషిలో మేము, మా కుటుంబము, మా అబ్బాయి చూసావా అసలు ఎంత జీతం అనుకున్నా, మా అమ్మాయి చూసావా, ఇవన్నీ కూడా ఎచ్చులు మాటలు ఉండకూడదు. అయ్యా దావీదును చూసా, గొర్రెల దొడ్డులో నుంచి నన్ను ఏర్పరచుకున్నావయ్యా, ఇంతగా హెచ్చించుటగయ్యా నేను ఏ పాటిని, నా కుటుంబం ఏ పాటిదయ్యా. ఆ మనసు మనము కలిగి ఉన్నప్పుడు నిజంగా మనం ధన్యులం. అవునండి. ఎందుకంటే యేసు ప్రభువుకు నిజంగా ఇలాంటి వాళ్ళంటే ఇష్టం, అలాంటి ప్రేమ కలిగిన వాళ్ళంటే ఇష్టం. అందుకని ఆయన పరిచర్లో కూడా ఆత్మ నింపబడిన వ్యక్తులుగా ఉండాలని కోరుకుంటాడు ఆయన. జ్ఞానం కలిగిన వ్యక్తులను కూడా కోరుకుంటాడు ఆయన. విధేయత కలిగిన వ్యక్తులను చూసుకుంటాడు. అహం అనేది ఉండకూడదు. అందుకని పౌలు కన్నాడు, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సును మీరును కూడా కలిగి ఉండండి. అంటే ఒక వ్యక్తి ఎప్పుడు కూడా దేవుని పరిచర్లో ఉండాలంటే మనం ఆ దీనత్వం మనం కలిగి ఉండాలి. సరే, మొత్తానికి 7గురిలో 2 పేర్లు మనం విన్నాము. వాళ్ళ స్టెఫను త్వరగా చనిపోయాడు. రెండో వ్యక్తి ఎవరు? ఫిలిప్పు. మరి ఫిలిప్పు సక్సెస్ అవ్వటానికి కారణం ఏంటి? అందరూ కూడా దేవుని పరిచర్లో ఉన్నట్టుగా అందరూ సేవకులు అవుతారా అంటే కొన్నిసార్లు అందరూ అవ్వలేరు. ఏంటి అది ఏమన్నా కొంతమందికే ఏమన్నా దేవుడు రాసి పెట్టారనుకుంటారా? లేదండి. ఈ పరుగు పందెంలో నేను కూడా ఒక గురి కలిగిన వారుగా ఉండాలి. ఈ పరిచర్యలో నీవే సాధకం చేసుకోవాలి. చర్చి గట్ట ఇల్లు వచ్చినంత మాత్రాన మనం ఏది పొందుకోలేము. నీలో నాలో మనలో ఏముండాలంటే ఒక ఆశ ఉండాలా. ప్రభా, నీ రాజ్యాన్ని నేను వెతకాలా, నీ పరిచర్లో నేను కూడా పాలుపంపులు పొందాలా. మరి బాలుడైన సమయాలు కూడా పరిచర్లో ఉన్న వ్యక్తే కదా. మరి పరిచర్లో ఉన్న వ్యక్తిని దేవుడు గొప్ప న్యాయాధిపతిగా, గొప్ప ప్రవక్తగా దేవుడు ఆయన ఏర్పరచుకోలేదా? ఒకటి, పరిస్థితులు ఎలా ఉన్నాయని కాదండి. ఆ కాలంలో ఏలీ కుమారుల యొక్క పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి. అలాంటి పరిస్థితుల్లో కూడా తను దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం కారణం ఏంటి తెలుసా? ఒకవేళ తల్లి ప్రార్థన అనుకోవచ్చు, తనలో కూడా సమర్పణతో తను దేవుని పరిచర్య చేయటానికి వచ్చాడన్న సంగతి అతనికి అర్థమైంది. మనమేంటో ముందు మనం గ్రహించుకోవాలి. ఎప్పుడు కూడా లోకంలో మనుషులు వాళ్ళకు ఉన్న పరిస్థితులను బట్టి, వాళ్ళకున్న స్థితిగతులను బట్టి ఒక్కొక్కళ్ళు ఇష్టానుసారంగా మాట్లాడేవాళ్ళు ఉండొచ్చు, ఇష్టానుసారంగా బ్రతికే వాళ్ళు ఉండొచ్చు. వాళ్ళకి నచ్చినట్లుగా కొంతమంది జీవించే విధానం ఉండొచ్చేమో. కానీ నీవు దేవుని చిత్తములో, దేవుని యొక్క ప్రణాళికలో నీవు ఒక సంకల్పము కలిగి ముందుకు వెళ్ళగలిగితేనే నువ్వు దాన్ని సక్సెస్ అవ్వగలుగుతావు ఏదైనా. మరి పరీక్షలు రాసేవాళ్ళు అందరూ పాస్ అవుతున్నారా అంటున్నారా? అందరూ కలెక్టర్లు అయిపోతారా? అందరూ డాక్టర్లు అయిపోతారా అన్నారేంటి? ఎంతోమంది ప్రయత్నం చేయగా మెరిట్లో కొంతమందే వస్తారు. అట్లాగే దేవుని పరిచర్లో కూడా మనము ముందుకు సాగాలంటే మనలో కూడా ఆత్మ నడిపింపుతో మనం ముందుకు సాగటానికి ఆసక్తి ఉండాలి. నిజమే, ఆ ఆసక్తి కలిగి ఉన్నప్పుడు నీలో కూడా చాలా రకాలనే శోధనలు వస్తాయి. మరి ఈ పరిచర్లో వెళ్ళే టైంలో అక్కడ ఉన్న పరిస్థితి ఎలా ఉంది అంటే, మీరు 8వ అధ్యాయంలో మొదటి వచనం
కొంచెం మీరు చదివితే మీకు అర్థమవుతుంది అక్కడ. ఆ కాలమందు ఆ కాలమందు యెరూషలేములోని సంగమునకు గొప్ప హింస కలిగినందున యెరూషలేములోని సంగమునకు గొప్ప హింస కలిగినందున అపోస్తలులు తప్ప అందరూ అది అపోస్తలులు తప్ప అందరూ యూదయ సమరయ దేశములందు చెదరిపోయిరి. యోదయ సమరయ దేశముల యందు చెదిరిపోయిరి. ఏం జరిగిందండి యెరూషలేములో? గొప్ప హింస. చెప్పండి ఏంటిది? గొప్ప హింస అంటే చూడండి, కొన్నిసార్లు పరిచర్య ప్రారంభించినప్పుడు చాలా వ్యతిరేకత వస్తుంది. దేవుని యొక్క సేవలో గనక, దేవుని పరిచర్లో గనక నీవు వెళ్ళాలి, దేవుని కొరకు బ్రతకాలి, ఈ రోజు నుంచి నేను ఒక ఉదయాన్నే లేచి ఒక గంటైనా ప్రార్థన చేసుకోవాలి, కొంచెం వాక్యం నేను చదువుకోవాలి అని నువ్వు తీర్మానించుకున్నప్పుడే నీకు మరి శోధనలు ఎక్కువ అవుతూ ఉంటాయి, నీకు శ్రమలు ఎక్కువ అవుతూ ఉంటాయి, నీ ఆరోగ్యం మీద కూడా ప్రభావం పడుతూ ఉంటుంది. అవునండి, ఒక వ్యక్తి నీతిగా యథార్థంగా బ్రతకాలంటే అది అందరి వల్ల కాదు. ఎందుకంటే మనకు వ్యతిరేకంగా ఉన్నాడు ఒకడు. ఎవడో? మన విరోధి అయిన అపవాది అంటాడు. ఎవడాడు? మన విరోధి అయిన అపవాది. వాడు ఎందుకు మనకు విరోధం పెట్టుకుంటా అంటే, నువ్వు పరలోకం వెళ్ళటం వాడికి ఇష్టం ఉండదు, నువ్వు మంచిగా బ్రతకటం వాడికి ఇష్టం ఉండదు. సాతాను ఎప్పుడు కూడా వాడు అనుచరుల్ని వాడు భూమి మీదకి పంపించేది ఎందుకు తెలుసా? మారు మనసు పొందొచ్చులే కానీ ఇప్పుడే కాదులే, తర్వాత పొందని చెప్పమని ఆడు దూతలకు అదే పంపుతూ ఉంటాడు. అందుకని చాలామంది చర్చకు వచ్చినా కూడా రక్షణ పొందండి అన్నా సరే వాళ్ళు చూద్దాంలేండి అంటారు. అలాగే దేవుని పరిచర్లో వెళదాం అనుకున్నా, దేవుని యొక్క బిడ్డలుగా మనం ముందుకు సాగాలన్నా వాళ్ళలో ఆసక్తి లేకోకుండా వాడు ఏం చేస్తాడంటే ఎప్పుడూ కూడా వాయిదా వేసుకునేటట్టుగా వాడు చేస్తూ ఉంటాడు. నేడే రక్షణ, నేడే అనుకూల సమయం అని దేవుని వాక్యం చెప్తున్నా, ఈ రోజుకి చాలామంది కూడా అలా తలకాయ ఉంచుకుని తలకాయ అలా వెళ్ళిపోతూ ఉంటారు. ఎందుకంటే దేవునికి సరెండర్ అవ్వటం వాళ్ళకి ఇష్టం లేకుండా చేసేది వాళ్ళ హృదయంలో అపవాది పెట్టిన తలంపు. మంచిగా బతకాలని అందరికీ ఉంటుంది, పరలోకం వెళ్ళాలని అందరికీ ఉంటుంది. ఉంటుందా లేదా? అందరికీ కూడా మందిరానికి వచ్చిన ప్రతి ఒక్కరికి ఏముంటుంది? నేను ఏ రోజు చచ్చిపోయినా పరలోకానికి వెళ్ళాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. మరి పరలోకానికి అందరూ వెళ్ళగలుగుతారా? కొద్దిమందే అని ఉంది వాక్యంలో. ఆ కొద్ది మందిలో కూడా మనం ఉండాలి కదా. ఏమంటే పరిచర్య కోసం వచ్చిన 7 2 పేర్లే వినపడుతున్నాయి అంటే, మరి మందిరంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఈరోజు నా దేవుని కొరకు మరణ వరకు నమ్మకం నిలబడగలుగుతారా? ఒకటి, నీకు వచ్చిన కష్టాన్ని బట్టి, నీకు వచ్చిన ఇబ్బందులను బట్టి నీవు దాన్ని ఒక శ్రమను ఆయుధంగా నువ్వు చేసుకోవాలి. ఏం చేసుకోవాలా? ఇక్కడ మనం గమనించినట్లయితే ఈయన కూడా ఏం చేశాడు? ఫిలిప్ గారు శ్రమను అవకాశంగా మార్చుకున్నాడు. ఏం చేశాడు? తనకొచ్చిన శ్రమను ఆపర్చునిటీ అంటారు దాన్ని అవకాశంగా మార్చుకున్నాడు. ఎందుకంటే కొన్నిసార్లు ఎక్కడైతే ఇబ్బంది ఉంటుందో, ఎక్కడైతే వ్యతిరేకత ఉంటుందో అక్కడే దేవుని కార్యాలు జరుగుతాయి. మీరు అనుకోవచ్చు కొన్నిసార్లు మీకు ఎవడైనా సరే బాగా దేవుడిని తిడతాడంటే దేవుడు అండి తొందరలో పట్టుకుంటాడని అర్థం చేసుకోండి. ఏ కుటుంబం అయితే కొన్నిసార్లు దేవుని పరిచర్యకు అడ్డుకున్నారనుకున్నారో, నువ్వు మౌనంగా ఉంటే దేవుడు ఏదో ఒక రోజున తప్పకుండా వాళ్ళు లాక్కొస్తాడు. మన తొందరపడి ఎవరిని తీర్పు తెచ్చొద్దు. ప్రభా వాడు చూడు, వాడు సంగతి ఏంటో చూడని మనం ఎవరికి చెప్పవసరం, ఆయనకి రెహమానే చేయవసరం. మనం నిజమేనండి, దేవుడు ఎలాంటి వ్యక్తినైనా మార్చుకోగలిగిన దేవుడు. మన తలంపులు వేరు, దేవుని తలంపులు వేరండి. అందుకని మనము కొన్నిసార్లు తొందరపడతామేమో కానీ దేవుని యొక్క దీర్ఘశాంతము ప్రతి వ్యక్తిని కూడా పట్టుకుంటుంది. ఎంతగా వ్యతిరేకించిన సౌలును కూడా దేవుడు పరిచర్యకు వాడుకున్నట్లుగానే ఈ రోజున మనల్ని కూడా దేవుడు తప్పకుండా వాడుకోవాలంటే మనం కూడా ఏం చేయాలంటే త్వరగా మన తీర్పు తెచ్చుకోకుండా నీకు వచ్చిన శ్రమలో, నీకు వచ్చిన ఇబ్బందుల్లో కూడా నువ్వు దాన్ని పాజిటివ్గా ఆలోచించినట్లయితే దేవుడు ద్వారం తెరుస్తాడు. అవునండి, అందుకని శత్రువుని ప్రేమించమన్నాడు యేసు ప్రభు. ఏం చెప్పాడు? ద్వేషించమన్నాడు, ప్రేమించమన్నాడు. మరి ప్రేమ అన్నింటినీ జయిస్తాడా లేదు చెప్పండి. ఒకవేళ నీ శత్రువుగా ఆకలిగా ఉంటే ఏం చేయమన్నాడు? బూడిదేయమన్నాడా? రాళ్ళేసి కొట్టమన్నాడా? ఏమన్నాడు? ఆడు పిలిచి భోజనం పెట్టు అన్నాడు. శత్రువును కూడా నువ్వు ప్రేమించగలిగితే నేను చేసి చూపించాను కాబట్టి నువ్వు అలాగే చెయ్యి.